బాయ్ అత్తయ్య, బాయ్ బాయ్. హలో, గుడ్ ఈవినింగ్. ఇవాళ వచ్చేసి మీతో దసరా బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను. నేను ఆ రోజు ఈవినింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. మార్నింగ్ యాక్చువల్గా లేచి సింపుల్గా పూజ చేసేసుకున్నాము. మార్నింగ్ అయితే బ్లాగ్ ఏమి షూట్ చేయలేదండి, ఎందుకంటే ముందు రోజు బతుకమ్మ అంత సెలబ్రేషన్స్ అన్నీ అయినాయి కదా, సో పడుకునేటప్పటికి కొంచెం లేట్ అయింది. ఇంకా మార్నింగ్ లేచి సింపుల్గా పూజ చేసేసుకున్నాము. ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం కదా, మంచిగా రెడీ అని అనుకున్నాం అనమాట. అందుకని అప్పటి నుంచి అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ సింపుల్ పూజే మీరు ప్రతి బ్లాగ్లోనూ చూస్తున్నారు రీసెంట్ డేస్లో. ఇంకా మీకు చూపిస్తే బోర్ కొట్టేస్తుందని నేను కూడా ఏమీ షూట్ చేయలేదన్నమాట. మేము వచ్చేసి గణపతి టెంపుల్కి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి 1 అవర్ అనమాట డ్రైవ్. యాక్చువల్గా మాకు దగ్గరలో ఉన్న అన్ని టెంపుల్స్ అత్తయ్య మామయ్య ఆల్మోస్ట్ చూసేశారు. ఇంకా గణపతి టెంపుల్ చూపించలేదు అని చెప్పేసి అక్కడికైతే వెళ్దామని అనుకున్నాము. టెంపుల్ వచ్చేసి 2 అవర్సే ఓపెన్ ఉందన్నమాట. సో ఇంకా వెళ్ళొచ్చేద్దామని అనుకున్నాము. అండ్ నేను వచ్చేసి కట్టుకున్నాను కదా పింక్ కలర్ శారీ, అది తీసుకొని 2 ఇయర్స్ అయిపోతుంది. కరెక్ట్గా మా హౌస్ వార్మింగ్కి మా ఫ్రెండ్ పెట్టారనమాట. అది మళ్ళీ అదే టైంకి 2 ఇయర్స్ తర్వాత కట్టుకుంటున్నాను. అప్పటి నుంచి నేను కట్టుకుందాం అని అనుకుంటూ ఉన్నాను. ఏదో ప్రాపర్ అకేషన్ కోసం చూస్తున్నాను కానీ రాలేదన్నమాట. ఇంకా ఫైనల్లీ దసరాకి అయితే కట్టేసుకున్నాను. ఫెస్టివల్ కదా, యాక్చువల్గా టెంపుల్ చాలా బిజీగా ఉంటుందేమో అని అనుకున్నాము. టెంపుల్ సైట్లో చెక్ చేస్తే ఏంటంటే ఆ రోజు ఏదో అక్షరాభ్యాసం కూడా ఉంది అని మెన్షన్ చేశారనమాట. సో ఇంకా చాలా బిజీగా ఉంటుందేమో టెంపుల్ అని అనుకున్నాము. బట్ చాలా తక్కువ మంది ఉన్నారండి. కాకపోతే ఈసారి ఫెస్టివల్స్ ఏంటో తెలియదు కానీ ప్రతి ఫెస్టివల్ 2 days వచ్చాయి. వినాయక చవితికి అలానే అయింది, బతుకమ్మ అలానే అయింది, అండ్ దసరా కూడా అంతే. కొంతమంది ఒకరోజు సెలబ్రేట్ చేసుకున్నారు, కొంతమంది ఇంకొక రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసారి ఆల్మోస్ట్ ఎవ్రీ ఫెస్టివల్కి అలానే కన్ఫ్యూజన్ అయిందనమాట. అండ్ టెంపుల్లో వచ్చేసి చాలా పెద్ద బొమ్మల కొలువు పెట్టారండి. మంచి మంచి కాన్సెప్ట్స్ అన్నీ తీసుకొని బొమ్మల కొలువు లాగా అరేంజ్ చేశారు. అన్ని బొమ్మలు అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కలెక్ట్ చేయడం కూడా చాలా కష్టం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక 10-15 minutes అలా టెంపుల్లో కూర్చొని తర్వాత అయితే ఇంటికి స్టార్ట్ అయ్యాము. బై ద వే నా ఇయర్ రింగ్స్ గురించి చెప్పడం అయితే మర్చిపోయాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి దివ్య కలెక్షన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను నెక్ సెట్ ఏమీ వేసుకోలేదు. ఎందుకు అనంటే బ్లౌజ్ నెక్కే చాలా హైగా ఉంది అండ్ దానికి కూడా ఫుల్ వర్క్ ఉంది కదా, సో ఇంకా వేస్తే క్లమ్జ్ అయిపోతుంది అని అనిపించింది. అందుకని ఓన్లీ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ లాగా ఉండాలని కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ తీసుకొని ఈ శారీ మీదకి అయితే పెట్టుకున్నాను. తన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తన దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంటుంది, కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. హలో, ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని డిన్నర్ చేసి పడుకోవడమే. అండ్ మీరు వెనకాల చూస్తున్నారు కదా, ఇది రీసెంట్గా ఐకియాలో తీసుకొని ఇక్కడ ఆర్గనైజ్ చేశాను అనమాట. దీని లోపల ఏంటంటే అన్ని జ్యువెలరీ, రెడీ అయ్యే సామాన్లు అలా ఉన్నాయి. మా హస్బెండ్ వాష్రూమ్లో స్నానం చేస్తున్నప్పుడు నాకు రెడీ అవ్వడం కష్టమైపోతుంది, ప్రతిసారి నాది లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇది తీసుకొని ఇక్కడ పెట్టాను. కాకపోతే ఇంకా ఇక్కడ రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేయాల, ఎందుకంటే మా బెడ్రూమ్లో ఓన్లీ ఈ ట్రైపాడ్ లైట్ ఉంది కదా, ఇది ఒక్కటి ఉంది, అలానే ఫ్యాన్కి లైట్ ఉంది అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ మిర్రర్లో చూసుకుంటుంటే నాకు సరిగ్గా కనిపించట్లేదు బ్యాక్ ఉండడం వల్ల లైట్స్. సో దీని పక్కన ఏదన్నా కొత్తగా ఏదైనా ఒక లైట్ పెట్టుకోవాలి, అప్పుడే నాకు బాగుంటుంది అనమాట రెడీ అవడానికి. అండ్ ఈ అద్దం గుర్తుపట్టారా, హాల్లో కింద ఉండేది, బట్ ఇక్కడ బాగా సెట్ అవుతుందని అనిపించింది అనమాట. అందుకని చెప్పి ఇక్కడ పెట్టాను. దీనిలో ఏం లేదు, జస్ట్ పైన డ్రాలో నాకు రెగ్యులర్గా అవసరమయ్యే ఐటమ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను. ఇటు పక్క ఏమో జ్యువెలరీ ఐటమ్స్, నార్మల్ ఫెస్టివల్స్కి వాటికి యూజ్ అవుతాయి కదా, అలాంటివన్నీ ఇలా పెట్టుకున్నాను అనమాట. మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నా. యాంటిక్ అన్నీ ఒక దగ్గర, స్టోన్స్ అన్నీ ఒక దగ్గర, అలా ఆర్గనైజ్ చేసుకున్నా. నేను వీడియో పెడదాం అనుకున్నాను దానికి సంబంధించి, బట్ ఒక వీడియోలో పెట్టేంత లేదనమాట. ఇంకా అందుకని జస్ట్ అలా చూపించేస్తున్నాను. బై ద వే ఈ బ్యాంగిల్స్ గురించి అయితే చాలామంది అడుగుతున్నారు నన్ను. కలర్ అనమాట. నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ఇదే బ్యాంగిల్ వేసుకున్నాను, ఇందాక కూడా పింక్ కలర్. ఇది చేంజబుల్ అనమాట, చాలా బాగున్నాయి. ఇది అందరి దగ్గర మస్ట్గా ఉండాల్సింది. లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి. ఈ మధ్య మీరు చూస్తున్నట్టయితే నవరాత్రి అన్నిట్లో కూడా ఇవే వేసుకున్నాను అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇది సిల్వర్ది, లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ డ్రాస్ది అవి కూడా కావాలంటే లింక్ ఇస్తాను. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. కిందకి వెళ్ళే ముందు మీతో ఒక ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకుందామని వచ్చాను. యాక్చువల్గా మీలో అందరికీ ఉప్టన్ గురించి తెలుసు కదా, మన అమ్మమ్మలు హోమ్ రెమెడీగా యూజ్ చేసేవాళ్ళు న్యాచురల్గా గ్లోయింగ్ స్కిన్ కోసం. ఉప్టన్ ఏంటంటే స్కిన్ని ప్యూరిఫై చేస్తుంది దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల. అంటే దాంట్లో కేసర్, హల్దీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, దానివల్ల స్కిన్ న్యాచురల్గా గ్లోయిగా ఉంటుంది. అండ్ వెడ్డింగ్స్ అయితే అసలు ఉప్టన్ లేదే కంప్లీట్ అవ్వవు కదా, హల్దీ ఫంక్షన్
ఫంక్షన్స్ ఉన్నా ఏదున్నా బ్రైడ్ గ్రూమ్ ఖచ్చితంగా ఉప్టాన్ యూస్ చేస్తారు ఆ వెడ్డింగ్ సీజన్లో వాళ్ళ స్కిన్ గ్లోయిగా ఉండడానికి. బట్ ఆ షాదీ వాళ్ళలో మనకి ఎవ్రీడే ఉంటే బాగుంటుంది కదా, కానీ మనం ఉప్టాన్ని ఎవ్రీడే బేసిస్లో కలుపుకొని చేయడం అంత పాసిబుల్ కాదు కదా. అందుకనే మీకు ఒక ఫేస్ వాష్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో అదొచ్చేసి మామాయర్త్ ఉప్టాన్ ఫేస్ వాష్ అనమాట. దీంట్లో వచ్చేసి హల్దీ, కేసర్, అలానే ఇది కొంచెం స్క్రబ్ లాగా కూడా ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే వాల్నట్ పార్టికల్స్ ఉంటాయి, దానివల్ల ఇది స్క్రబ్ లాగా కూడా యూస్ చేస్తుంది. మీకు అందరికీ తెలుసు టర్మరిక్ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉండడం వలన స్కిన్ న్యాచురల్గా గ్లోయిగా ఉంటుంది, అలానే తొందరగా ఏజ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. అలానే సాఫ్రాన్లో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల స్కిన్ని చాలా సూదింగ్గా స్మూత్గా ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో క్యారెట్ సీడ్ ఆయిల్ కూడా ఉంది. క్యారెట్ సీడ్ ఆయిల్ వల్ల ఏంటంటే డార్క్ స్పాట్స్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా రెడ్యూస్ చేసేస్తుంది అనమాట. అండ్ వీటిలో అన్నిట్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే వాల్నట్ పార్టికల్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇది స్క్రబ్ లా కూడా యూస్ చేస్తుంది. మనం ఏంటంటే ఫేస్ వాష్ చేసుకుంటాము, స్క్రబ్ చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించము, అంత టైం కూడా లేకపోవచ్చు. సో అన్ని ఆల్ ఇన్ వన్ లాగా ఉంది. యాక్చువల్గా మీకు తెలుసు కదా, స్క్రబ్ చేసుకోవడం వలన దాని స్కిన్ పైన ఉన్న లేయర్ అన్నది పోతుంది, అంటే డర్ట్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోయి లోపల నుంచి న్యాచురల్గా గ్లోయిగా కనిపిస్తుంది స్కిన్. సో ఇది మామాయర్త్ ఉప్టాన్ ఫేస్ వాష్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యూ డేస్ నుంచి నేను యూస్ చేస్తున్నా. అండ్ ఇదేంటంటే ట్యాన్ని బాగా రిమూవ్ చేస్తుంది. యాక్చువల్గా నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే, మీకు తెలుసు కదా నేను యూనివర్సల్కి వెళ్ళాను, నా స్కిన్ ఫుల్గా ట్యాన్ అయిపోయింది. సో అలా సెర్చ్ చేస్తూ ఉంటే ఇది కనిపించింది అనమాట నాకు. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. చాలా బాగుంది రిజల్ట్ అయితే. నా స్కిన్ అయితే నాకు గ్లోయిగా అనిపిస్తుంది అప్పటి నుంచి. ఈ ఫేస్ వాష్ యూజ్ చేసిన తర్వాత అయితే నా స్కిన్ ఆల్మోస్ట్ 40% వరకు విజిబుల్గా గ్లోయింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి మామాయర్త్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం ఏదైనా ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే మన ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారనమాట. మనం ఆ ప్లాంట్ని ట్రాక్ కూడా చేసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అన్నది. సో 2025 కల్లా వాళ్ళు 1 మిలియన్ ప్లాంట్స్ని ప్లాన్ చేయాలి అన్న ఉద్దేశంతో వర్క్ చేస్తున్నారనమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కనుక నా కోడ్ యూజ్ చేసి మామాయర్త్ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటే మీకు 20% ఆఫ్ వస్తుంది. MEE 2022 అన్న కోడ్ యూజ్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది అనమాట మీ పర్చేస్ పైన. ఈ ఆఫర్ వచ్చేసి మామాయర్త్ అఫీషియల్ వెబ్సైట్ అలానే మామాయర్త్ యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ మామాయర్త్ యాప్ అనేది iOS లోను ఆండ్రాయిడ్ లోను అవైలబుల్ గా ఉంది, మీరైతే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మామాయర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్ గా ఉన్నాయి. అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అలానే నా కోడ్ కూడా ఇస్తాను. ఒకవేళ కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక నా కోడ్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోండి, మీకు 20% ఆఫ్ వస్తుంది. ఇవే కాకుండా గుడ్నెస్ ఇన్సైడర్ అని ఒక లాయల్టీ ప్రోగ్రామ్ ని కూడా స్టార్ట్ చేసింది అనమాట మామాయర్త్. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది, అలానే మనం ఏదైనా ఆర్డర్ చేస్తే దాంట్లో ఏదైనా అడిషనల్ గిఫ్ట్ వస్తుంది, లేదు అంటే ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అన్ని దాంట్లో ఉంటాయి. సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఇదైతే చాలా క్రీమీగా అండ్ థిక్ గా కూడా ఉంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో చిన్న పార్టికల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వాల్నట్ షెల్ పార్టికల్స్ అనమాట. దీనివల్ల ఇది స్క్రబ్ లా కూడా వర్క్ చేస్తుంది. దీంట్లో అన్నిటికన్నా ఇంకా నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే స్మెల్ చాలా రీఫ్రెషింగ్ గా అనిపిస్తుంది అనమాట ఈ స్మెల్ అయితే. సో జస్ట్ డ్యాంప్ ఫేస్ మీద కొంచెం తీసుకొని సర్క్యులర్ మోషన్స్ లో ఒక 1 మినిట్ ఇలా స్క్రబ్ లాగా చేసుకోవాలి. సో దీనివల్ల ఫేస్ వాష్ అయినట్టు ఉంటుంది, స్క్రబ్ లా కూడా వర్క్ అవుతుంది అనమాట. ఏంటంటే ఇన్స్టెంట్ గా స్కిన్ గ్లోయిగా అనిపిస్తుంది, అలానే ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఫేస్ వాష్ గురించి నిజంగానే చాలా బాగుందండి. లింక్స్ అయితే అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి పర్చేస్ చేసి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఇంత మాట్లాడాను కదా, మా వాళ్ళు ఆల్మోస్ట్ సగం పైన చూస్తుంటారు బిగ్ బాస్. సో నేనైతే కిందకి వెళ్ళి మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇంట్లో అందరూ అయితే ఫుల్గా ఇంట్రెస్ట్గా చూస్తారు బిగ్ బాస్. నేనైతే చెప్పాను కదా ఇందాక, అంత ఇంట్రెస్ట్గా ఏం చూడను, ఎవరైనా పెడితే అలా చూస్తూ ఉంటాను. సగం బ్రెయిన్లోకి వెళ్తుంది, సగం వెళ్ళదు అనమాట. మళ్ళీ నేను సీజన్ 3 అనుకుంటా ఫుల్గా చూశాను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఎపిసోడ్స్ చూశాను. అది వితికా షేరు వాళ్ళు వచ్చారు కదా, ఆ సీజన్ అనమాట. ఆ సీజన్ అయితే నాకు బాగా నచ్చింది. మిగతావన్నీ ఏదో అలా ఒక్కొక్క ఎపిసోడ్ అలా చూశాను. అండ్ బై ది వే అత్తయ్య చూసారు కదా, బట్టలు ఐరన్ చేస్తున్నారు. అత్తయ్య వాళ్ళు డాలస్కి వెళ్తున్నారు అనమాట ఒక 20 డేస్కి వెకేషన్కి. మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ కనుక చూసినట్లయితే మా అత్తయ్య వాళ్ళ కజిన్ బ్రదర్ ఇక్కడే ఉండేవాళ్ళు మేము ఉండే ప్లేస్లో. బట్ వాళ్ళు ఒక 4 months బ్యాక్ డాలస్కి మూవ్ అయ్యారనమాట. అత్తయ్య వాళ్ళు యూఎస్కి రావడం, వాళ్ళు డాలస్కి వెళ్ళడం ఒకేసారి జరిగినాయి. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ ఇంటికి అని చెప్పి వెళ్తున్నారనమాట, ఒక 20 days ఉందామని. మేము కూడా వెళ్తాము, అత్తయ్య వాళ్ళు వెళ్ళిన ఒక 10 daysకి అలాగా మేము వెళ్తామన్నమాట. సో డాలస్లో ఏమన్నా అంటే ఇండియన్ క్లోతింగ్ స్టోర్స్ కానీ, ఇండియన్ ఫుడ్ కానీ, గోల్డ్ అవి ఎక్కడ బాగుంటాయో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్
ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. నేను ఖచ్చితంగా అవన్నీ చూడాలి అని అనుకుంటున్నాను. మా ప్లేస్లో ఏంటంటే ఎక్కువ అలాగా దొరకవు అనమాట. సో అక్కడికి వెళ్తున్నాను కాబట్టి ఆబ్వియస్లీ నేను ఒక 10 days అలా ఉందాం అనుకుంటున్నాము అక్కడ, నేను మా హస్బెండ్ కూడా. సో ఆ టైంలో అవన్నీ చూడాలని అనుకుంటున్నాను. ఇండియన్ ఎథ్నిక్ వేర్, అలానే జ్యువెలరీ ఇలాంటివి ఎవరైనా రన్ చేసే వాళ్ళు ఉంటే, అంటే ఫిజికల్గా స్టోర్ రన్ చేసే వాళ్ళు ఉంటే కనుక నాకు ఖచ్చితంగా పింగ్ చేయండి. మ్యాక్సిమం నేను విజిట్ చేయడానికే ట్రై చేస్తాను. ఆబ్వియస్లీ నాకు కూడా ఇంట్రెస్ట్ కదా, ఇక్కడ మాకు ఎక్కువగా దొరకవు కాబట్టి ఛాన్స్ దొరికినప్పుడే చూడాలి కదా. సో అవన్నీ చూద్దామని అనుకుంటున్నా. అండ్ డాలస్లో ఏమన్నా మంచి ఫోటోషూట్ స్పాట్స్ ఉన్నాయా, అవి కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి. ఆ రోజు దసరా కదా, అత్తయ్య మార్నింగ్ గారెలు వేసారనమాట. ఇంకా ఈవినింగ్కి కూడా పిండి చాలా మిగిలింది, అందుకని చెప్పేసి ఇంకా కొత్తగా ఏం చేసుకోవడం ఎందుకులే, మళ్ళీ మార్నింగ్ లేస్తే అత్తయ్య వాళ్ళు బయలుదేరుతారు కదా. సో ఇంకా అందుకని చెప్పేసి ఆ గారెలే వేసుకొని తిన్నాము. ఇక్కడ వచ్చేసి లగేజ్ చెక్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా 18 kgs బ్యాగ్ పర్చేస్ చేసాము అత్తయ్య వాళ్ళకి. స్పిరిట్ ఎయిర్వేస్ అనుకుంటా, అది కొంచెం చీప్గా వస్తాయి కదా టికెట్స్. సో దాంట్లో అయితే బుక్ చేసాము. దాంట్లో బ్యాగ్ సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో పెద్ద బ్యాగ్ పర్చేస్ చేసాము, దాంట్లో 18 kgs తీసుకెళ్ళచ్చు. అందుకని వెయిట్ చెక్ చేస్తున్నాము ఇక్కడ. అత్తయ్య మామయ్య డాడీ అవి నాయన పట్టడి మరి జనరల్ మెడిసిన్ నాదొక్కటి ఇది నా టాబ్లెట్ ఇది ఒక్కటే రోజు వేసుకునేది. అది డబ్బా ఇగో ఇవన్నీ మీ మామయ్య, ఇది 3 డబ్బాలు ఉన్నాయి. అమ్మ 3 డబ్బాలా మామయ్య? ఇగో ఇది ఒకటి నాది, నేను వేసుకునే థైరాయిడ్. ఇదేనా నొప్పులకి ఎంత వేసుకునేది, ఇది ఒకటే థైరాయిడ్ ఒకటే నాకు. మైదావన్నీ ఇక్కడ పెట్టేసాలండి. నొప్పులు రాకుంటే నొప్పులు వస్తే ఎవరిస్తారు అక్కడ? ఇగో కోల్డ్ యాక్ట్ ఎవరిది, ఎవిల్ ఎవరిది, పన్ను నొప్పి ఎవరిది, ఎవరిది చెప్పు. మొన్న అట్లనే అని చెప్పి 5 టాబ్లెట్ వేసుకున్నాను. నేనే సీల్ నా కోసం తెచ్చుకున్నా, నానే వేసుకున్నాను. మరి చెప్పు ఇప్పుడు ప్లేస్ ఉందని ఇప్పుడు చెప్పు. సరిపోయింది, లెవెల్ అయిపోయింది. అత్తయ్య మామయ్య కాన్వర్జేషన్స్ అయితే ఫుల్ కామెడీగా ఉంటాయి. కాకపోతే నేను ఆన్ టైంకి కెమెరా పెట్టలేను అనమాట ప్రతిసారి, అందుకనే చాలా కాన్వర్జేషన్స్ అలా షూట్ చేయడానికి అనుకుంటా కానీ అవ్వదు. సో ఇది లక్కీలీ ఫోన్ నా చేతిలో ఉండేసరికి వెంటనే కెమెరా ఆన్ చేశాను. ఇంకా లగేజ్ అంతా సర్దుకొని ఆ రోజు అయితే నిద్రపోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అత్తయ్య వాళ్ళు వెళ్ళే రోజు. మార్నింగ్ లేచి నేను యాజువల్గా వర్కౌట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఫెస్టివల్ సీజన్ కదా, చాలా ఆఫ్ తీసుకున్నాను అనమాట వర్కౌట్స్కి. వారానికి 2 రోజులే చేయడము, 1 రోజు చేయడము అలా అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి మిస్ చేయొద్దు అని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ కూడా లేచి వర్కౌట్ చేస్తున్నాను. వర్కౌట్ అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళకి కొన్ని ఇండియన్ స్నాక్స్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ ఇండియన్ స్నాక్స్ మాకు వరంగల్ నుంచి వచ్చాయి. నాకు మా మమ్మీ పంపించిన పార్సిల్లో ఏం తెప్పించలేదన్నమాట నేను, ఎందుకంటే అత్తయ్య వాళ్ళ సైడ్ నుంచి వేరే ప్యాకేజ్ వచ్చింది. ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే పంపించారనమాట. సో ఇంట్లో అందరూ తెలంగాణ వాళ్ళు కాబట్టి తెలంగాణ సైడ్ స్నాక్స్ అయితే ఇంకా కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి నేను మమ్మీ ప్యాకేజ్లో అయితే అసలు ఏం తెప్పించలేదన్నమాట. చాలా ఉన్నాయి ఇంట్లో స్నాక్స్. మళ్ళీ అత్తయ్య వాళ్ళు 20 days ఉండకపోతే తినేవాళ్ళు ఉండరు కదా, ఇంకా స్మెల్ వస్తాయని చెప్పేసి కొన్ని అయితే జిప్ లాక్లో ప్యాక్ చేసి సూట్ కేసులో అయితే పెట్టాము. నేను వర్కౌట్ చేసుకున్న టైంలో అయితే అత్తయ్య పబ్బియ్యం చేస్తారు. మళ్ళీ లంచ్ బ్రేక్ఫాస్ట్ అలా 2 రకాలు ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్గా లంచ్ ప్రిపేర్ చేస్తారనమాట. ఇంకా తినేసి స్టార్ట్ అయితే కొంచెం మాకు లేకుండా ఉంటుందని చెప్పేసి తినేసి అయితే స్టార్ట్ అయ్యారు. అండ్ మా అత్తయ్య అయితే లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒకటి సర్దుతూనే ఉన్నారు. శారీస్ తీయడము, స్నాక్స్ ఏవో ఒకటి పెట్టడం, మళ్ళీ ఇంకా స్పేస్ ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకోటి తీయడం, ఇంకోటి పెట్టడం అలా చేస్తూనే ఉన్నారనమాట లాస్ట్ మినిట్ వరకు. చీర పెట్టేసి ఇందులో కరెక్ట్ వాడ బాయ్ అత్తయ్య, బాయ్ బాయ్. సో అది ఇవాళ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ కూడా వెళ్ళి తప్పకుండా ఫాలో చేయండి. అండ్ నేను డీటెయిల్స్ అడిగాను కదా, అవైతే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా పింగ్ చేయండి, కామెంట్ సెక్షన్లో అయినా షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను. సీ యూ, బాయ్.